హాయ్ అండి అందరికి. ఈ రోజు శుక్రవారం కదా, పొద్దున్నే నిద్ర లేచి ఇల్లంతా నీట్ గా క్లీన్ చేసుకుని ముగ్గు పెట్టేసి పసుపు కుంకుమ అయితే వేసేసాను. మళ్ళీ మీరు కామెంట్ పెట్టకండి ఏమనంటే ముగ్గులో పసుపు కుంకుమ వేయకూడదు తొక్కుతారు కదా అని చెప్పేసి. ముగ్గులో పసుపు కుంకుమ వేయడం అనేది ఈ రోజు కొత్తగా నేను వచ్చి పెట్టిన సాంప్రదాయం అయితే కాదు, ముందు నుంచి మన పెద్దవాళ్ళందరూ చేస్తున్నారు కాబట్టి మన దాకా వచ్చింది. ఆ సాంప్రదాయాన్ని నేను కూడా ఫాలో అవుతున్నాను కాబట్టి నేను ధైర్యంగా ముగ్గులో పసుపు కుంకుమ అయితే వేస్తాను. ఈ రోజు శుక్రవారం కాబట్టి పిల్లలు ఇద్దరు సివిల్ డ్రెస్ లో ఉన్నారు. కనీసం శుక్రవారం రోజైనా పొద్దున్నే 5:36 లోపల దీపం పెట్టేసుకోవాలి, పూజ చేసేసుకోవాలి అని అనుకుంటాను గానీ ఏదో ఒక ఆటంకం వచ్చి లేటే అయ్యిద్ది. ఈ రోజు పూజకి కావాల్సిన పువ్వులు లేవన్నమాట. మా ఆయన బయటకు వెళ్లి వేరే వర్క్ ఉందని చెప్పేసి లేట్ గా వచ్చారు. ఇంకంతలో పిల్లలు స్కూల్ టైం కూడా అవుతుందని చెప్పేసి ఫస్ట్ వాళ్ళని రెడీ చేసి వాళ్ళకి టిఫిన్ పెట్టి వాళ్ళని పంపించేసిన తర్వాతే పూజ చేశాను. ఈ రోజు టిఫిన్ వచ్చేసరికి చిక్కుడుగా టమాటా కర్రీ చేసి పూరీ చేశాను. కర్రీ ఉంది కాబట్టి మధ్యాహ్నం లంచ్ లో కూడా సరిపోతుంది. నేను కొంచెం మధ్యాహ్నం బయటకు వెళ్లే పని ఉంది, అందుకని చెప్పేసి పనులన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చేసేసుకుంటాను. నేను ఎప్పుడు పూరీలు చేసినా పొంగుతాయి కదా, కానీ ఈ రోజు ఎందుకనో పొంగలేదబ్బా.